కలిగినగాక. కూడి వచ్చిన సంఘటనలు, స్థానియ సంఘ వ్యాపారి, అంతమంది వచ్చిన భాస్కర్రావు పాస్టర్ గారు, అలాగే రాయగడిన వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊరిలో పెద్దలు, చిన్నలు, దూర ప్రాంతం నుండి దేవుని వాక్యం ఆదరించిన అందరికీ యేసు ప్రభు పేరిట హృదయపూర్వకంగా వందనాలు. అందరికీ దేవుని దీవించగా. సరే అంటే బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. సక్రియ గ్రంథము 14వ అధ్యాయము 8 వచనం చదవండి. ఆ దినమున జీవజలము యెరూషలేము నుండి పారి తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. అంటే జీవ జలము అని రాయబడిందంటే దేవుని వాక్యములో. ఈ వికెట్ పరివాదనము జరిగిన సమయంలో దేవుడు ఒక జీవ జల నది ప్రవహించును అని రాయబడి ఉంది. ఈ నది గురించి మీకు ఆది కాండంలో 2వ అధ్యాయంలో కూడా ఉంది. అది అక్కడ నిలబడి తర్వాత నేను చెప్తానండి. ఇప్పుడు మీరు చూడవలసినానికి జీవ జల నది గురించి కూడా రాయబడి ఉంది. ఇదే మాట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1-2 వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1-2 మరియు స్ఫటికం వలె మెరినట్టు జీవ జల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమున పక్కన నుండి ఒక నది పారుతున్నదని రాయబడి ఉంది. అదే సక్రియ పుస్తకంలో చదివినప్పుడు యెరూషలేము నుండి జీవ నది పారుతుందని రాయబడి ఉంది. ఈ నది గురించి ఇంకా కూడా విస్తారంగా మనం చదివినప్పుడు ఎజెకియెలు గ్రంథం 47వ అధ్యాయము 1-2 వాక్యం చదివినప్పుడు మనం అక్కడ కనబడుతుంది. చూడండి. అతడు మందిరపు గుమ్మము నన్ను తోడుకొని వచ్చి మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. 3 వాక్యం చదివినప్పుడు నీళ్లు పారి ఉండినట్టుగా రాయబడి ఉంది. యెరూషలేము నుండి ఒక నది, జీవజల నది. ప్రకటన గ్రంథములు చదివినప్పుడు అది సింహాసనముల కింద నుండి, ఎజెకియెలు గ్రంథములు చదివినప్పుడు మందిర అంటే దేవాలయములో మందిరపు గడపలో నుండి నది ప్రవహించినట్టుగా మనం రాయబడింది. ఈ విషయం మీద చదివినప్పుడు ఒక విషయం తెలుసుకోవాలంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎడారిలో ఉండినప్పుడు దేవుడు వారికి ఒక గూడారం ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నారండి. ఆ గూడారము ప్రత్యక్ష గూడారం అని చెప్పబడుతున్నారు. ఆ గూడారం ఇచ్చినప్పుడు ఆ గూడారం లోపల కూడా ఒక నీళ్ల గురించి అక్కడ రాయబడినట్టుగా చూడడం. 38 నిర్గమకాండము 38 అధ్యాయము 8 వచనం చూడండి. నిర్గమకాండము అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళము అని రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చిన ప్రత్యక్ష గూడారం లోపల ఏముంది? ఒక ఇత్తడి గంగాళం ఉండినట్టుగా మనం రాయబడింది. ఆ గంగాళము ఎలాగ తయారు చేశారని మీరు అక్కడే ఆ వాక్యములు చదువుతున్నారు. స్త్రీలు దాని అద్దములతో అంటే లోపల నీళ్ళు, బయటిలో అద్దం. అది తెలుసుకోవాలి. ఎందుకు అక్కడ నీళ్ళు అక్కడ పెట్టారంటే, ఈ నీళ్ళు అక్కడ పెట్టడానికి ఉన్న ఉద్దేశము, అక్కడ బలి అర్పించిన యాజకుడు చెయ్యి కాలు కడుక్కోవడానికి దేవుడు వారికి ఇచ్చిన గంగాళం అని రాయబడి ఉంది.
కడిగిన మునుగు, నీళ్లు లోపలికి వెళ్ళిన మునుగు వారికి అక్కడ గంగాళ దగ్గరికి వచ్చినప్పుడు మొదటి వారు కనబడుతున్నది ఏమనగంటే ఆ అర్థం. అర్థం చూసుకొని వారి జీవితం ఏం చేయాలి? కడుక్కోవాలని దేవుడు వాక్యంలో రాయాలి. ఇది రెండు ఆత్మీయ అర్థం అండి. అర్థము అని చెప్పినది ఏంటి? దేవుడి వాక్యము. అంటే అది మనకు ఎలాగ రాయాలంటే దేవుడి వాక్యం యాకోబు పత్రికలు ఉంది. ఒకటే అధ్యాయం ఉంది కదా, మీరు చూడండి. నేను చదవకుండా మీకు ఎలా చూడదు. దొరికిందా? 22 దొరకలేదా? 23 సరే. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సమాజ ముఖమును సహజ ముఖమును చూచుకొని సహజ ముఖం అంటే సహజం ఎలాగా ఉంటానని కలిగి నేను చెప్పలేదు. సహజం అంటే అదేంటి అర్థం? సొంత ముఖం ఏంటి? నేచురల్ ఫేస్. అదే ఈ తెలుగు కూడా అర్థం తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఒకటి ఇంకా అది మనసు నుంచి చదవండి. 23 ఎవడైనా వాక్యము వినివాడిగా ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అంటే దేవుని వాక్యం అనుసరించి నడిచిన వాడు అయితే వారు అర్థములు తన సహజమును చూచుకొని అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడానికి కోరుకున్న దేవుడు బిడ్డలు ఏమండి? ఆ వాక్యమైన అర్థములు నీ సహజములు నీ సొంత ముఖమేమవుతున్న కనబడుతుంది. చాలా మందికి ఇది పోయింది. దేవుని వాక్యం అన్న అర్థం పోయింది. అర్థం ఇరిగిపోయింది. ఏదైనా అర్థం ఇరిగినా అర్థం మీరు ఎప్పుడైనా ముఖం చూసిన వారు ఉన్నారా? చూడలేరా? ఎలా ఉంది? అదే అందరూ ముఖం అలాగండి. ఎలాగా సగం ఉంటుందా? దేవుని బిడ్డలు తన సొంత ముఖం ఎక్కడ చూస్తున్నారు? అది అర్థమైన దేవుని వాక్యము అనుసరించిన వాడు ఎప్పుడు ఏమవుతుందని ముఖం చూసుకుని నడుస్తుంది దేవునికి సొంతం. మీరు ఇక్కడికి వచ్చిన ముందుకు మీరింటిలే అన్ని డ్రెస్ అన్ని వేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? మీరు అద్దములకు వెళ్ళినా. ఎందుకంటే అద్దములకు వెళ్ళినప్పుడు నీ తల వెంట్రికలో నీ ముఖము ఎలాగా ఉందని చూసి దానికి ఏం సెట్ చేసినట్టుగా క్రైస్తవ జీవితంలో కూడా మనం ఏం చేయాలి? అద్దములు చూసి వాక్యమైన అద్దములు చూసుకొని సరి చేయడం మాత్రం కాదు. ఈ గంగాళ లోపలలో బయట అద్దం ఉంటే లోపల నీళ్ళు ఉంది. లోపలలో ఆ నీటితో ఏం చేయాలి? కడుక్కోవాలి. ఇక్కడ మన ముఖము బాగు చేసినప్పుడు అక్కడ ఏమంటే గంగాళములు బయటలున్న అద్దములు చూసి ఆ నీళ్ళతోని కడగాలి. ఎందుకు కడగాలి? ఈ వారందరూ బలి అర్పించిన పశువులు కానీ పావురములు కానీ రక్తము వారి మీదకి పడినప్పుడు వారది పడకుండా బయటలున్నవాడు కనబడకుండా ఆ నీళ్ళతోని ఏం చేయాలి? క్రైస్తవ జీవితంలో కూడా ఎల్లప్పుడూ ఏం చేయాలండి? కడుక్కోవడం దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని సంగమా, ఏ పగటి రాత్రిలో నీకు దొరికిన గంగాళం దగ్గరికి వచ్చి నీ ముఖం చూసుకొని నీ జీవితం ఎక్కడ మరకలు పడిందో అక్కడ మీరేం చేయాలి? కడుగుకొని ముందుకు కొనసాగించినట్టుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి గంగాళం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది కొన్ని కాలం తర్వాత ఆ గంగాళం మారింది. దేవునికి స్తోత్రం. మారింది. ఎటు మారిందండి? సొలొమోను గారి దేవాలయం కట్టినప్పుడు అక్కడ గంగాళము లేదు. అక్కడ దేని కట్టారు? మొదటి రాజుల పుస్తకము 7వ అధ్యాయము
7వ అధ్యాయములో మనము చదివితే మీరు అక్కడ చూడగలుగుతున్నారు. స్తోత్రం. 23 నుండి 25 వరకు చదవాలి. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టుపై అంచు మొదలుకొని ఆయన ఇప్పుడండి అక్కడ గంగాళం కాదు, ఇప్పుడేమండి సముద్రమంగా మారి. ఎందుకంటే అక్కడ గంగాళం, ఇక్కడ ఏమైంది సముద్రం. అంతేనా? అది తట్టుపై అంచు మొదలుకొని ఆ తట్టుపై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరలు. మనకు అందుకే దొరికింది కదా గంగాళం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినది ఏమండి గంగాళం. ఇక్కడికి వచ్చినప్పుడు సముద్రం. ఎందుకండి సముద్రం? పాపం పెరిగింది కాబట్టి నీరు కూడా పెరగాలి. పాపం పెరిగినప్పుడు ఏమవుతుంది? అందుకని అంటే యేసు ప్రభు కాలంలో వచ్చినప్పుడు అది కొంచెం కూడా మారింది. ఇంటి వరకు గలీలాలో కానాను దేశం ఒక విభాగ ఇంటికి దేవుడు వచ్చినప్పుడు అక్కడ 6 రాతి బాణాలు అక్కడ ఉంది. అది దానిలో ఏముంది? ఇప్పుడు దేవాలయం, అప్పుడు దేవాలయం ఉండిన ఆ సముద్రము అంత దూరం వెళ్ళకుండా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇంటి గడప దగ్గరికి వచ్చింది. అంటే భాగం పెరిగిన అనుసరించి అంతవరకు వెళ్ళడానికి సమయం కుదరలేదు. అందుకని ఏం చేస్తున్నారు? అందుకని నేను చెప్పిన మాట సరిగా విధాలి. అప్పుడు నేను వారికి కడగడానికి ఉపయోగించినది దేవునికి స్తోత్రం. కానీ దేవుడు దెయ్యాన్ని పరిపాలన చేసినప్పుడు దేవునికి స్తోత్రం, అక్కడ గంగాళం లేదు, ఏమంటే సముద్రం లేదు, స్తోత్రం లేదు. దేవునికి ఇప్పుడు వచ్చినప్పుడు ఏమంటే ఒక పెద్ద జీవజల నది బయటికి వచ్చినట్టుగా దేవునికి స్తోత్రం. ఆ జీవ జల నది ఏమవుతున్న పారుతున్నట్టుగా చూడండి. సఖ్య గ్రంథము సక్రియ గ్రంథము 14:8 వాక్యం ఒకసారి కూడా మీరు చూడండి. ఆ దినమున జీవజలము సగము తూర్పు సముద్రములకును సగము పడమటి సముద్రములకును దిగును. వేసవి కాలమందు చలికాలం స్టార్టింగ్ ఆయన పెద్ద పిన్న మళ్ళీ వచ్చినప్పుడు ఏమండి అది పారిపోయినట్టుగా చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. అది ఎసకేలు లెక్క వచ్చినప్పుడు ఇంకా కొంచెం తేడా ఉంది. దేవునికి స్తోత్రం. అది మీరు చూడాలి. ఎసకేలు గ్రంథము 47వ అధ్యాయము 5, 6 వాక్యం నుండి 8 వరకు చదువుతుంది. ఆయన 4 నుండి చదువుతున్నారు. ఆయన 10,000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలో తుండెను. అంటే 3వ మాట ఉంది కదా. అప్పుడే ఆ మనుషుడు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలుదేరి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలో తుండెను. అంటే ఇప్పుడు ఫస్ట్ కొలతినప్పుడు నీళ్ళంత వరకు వచ్చింది? చిరమంట పాదం వరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి కొలిసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడే? పాదం. అంటే అది అర్థం ఏమంటే గలాత్య పత్రికలో 5వ అధ్యాయం చదివినప్పుడు పౌలు గారు చెప్పినారు, ఆత్మ చెప్పినట్టుగా నడవండి. ఆత్మానుసారంగా మీరేం చేయాలి? దేవుడు సంఘం పెట్టాడు. ఎలాగ నడవాలి? ఇప్పుడు నదిలోకి దిగిన ఈ రోజు కూడా నేను నదిలో దిగిన, నేను అజిత్ కూడా 7గురికి బాప్టిజం ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ నది భయంకర నది పెద్ద దూరం ఉంది. ఆ దూరం ఉన్న నదిలోకి దిగిన ఆయన కొట్టుకొని వెళ్ళిపోతుంది. అంటే జాగ్రత్త లేకపోతుంది. అప్పుడు నేను చెప్పినట్టే ఒక ఆ నీళ్ళులోకి దిగిన వారికి ఆ నీళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకొని వెళ్తుంది. ఆ నీళ్ళే పైకి కానీ కిందకి కానీ పారితే ఆ ఒక చెట్టు కానీ చిన్న ఒక కొమ్ములు కానీ పడితే ఏమవుతుంది?
ఆ నీళ్ళు ఎక్కడికి పారిపోతున్నారు? అక్కడికి ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నారు? ఆత్మ చెప్పినట్టుగా నడవరు. ఒక విశ్వాసి నడిచిన మార్గం ఎలాగంటే నీ శారీరక శక్తితోని కాదు, ఆత్మ నడిపింపు మనలోని అవసరం. చాలా మందికి ఏం లేదు, ఆత్మ ఎలాగ నడుస్తున్నారు? శరీరానుసారంగా వారు నడుచుకున్నారు. అందుకే జీవితంలో ఏమవుతుంది? ఆత్మీయంగా వారు ఎతకలేకపోతున్నారు. ఆత్మ నీకు ఎలాగ నడిపిస్తున్నారో అలాగే మీరేం చేయాలి? పౌలు గారు సువార్తను ప్రకటించినప్పుడు అలాగే చెప్పారు. ఆత్మ ఏం చేశారు అంటే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 6-7 వాక్యములు చదవండి. అపోస్తలుల కార్యము 16-6-7 వాక్యం త్వరగా. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. దేవుడు ఆత్మ ఏం చేశారు? ఆశలు ఏం చేయకూడదు, వాక్య పరిచర్య చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు? అడ్డుపరి. తర్వాత వారు ఫ్రూగియా, గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూషియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఫస్ట్ దేవుడు వాక్యం ప్రకటించడానికి ఆత్మ వారికి ఏం చేశారు? అడ్డంగా పరిచారు. రెండవది ఏం చేశారు? వేరే చోటకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు ఆత్మ అంటే యేసయ్య ఆత్మ ఒకటి అండి. ఆ దేవుడు ఆత్మ ఏం చేశాడు? వారికి వెళ్ళనివ్వలేదు, అంటే వెళ్ళడానికి ఇవ్వలేదు. స్తోత్రం. సరైన ఆత్మ స్తోత్రం. సిమియోను గురించి సిమియోను గురించి, యాదవుడు గురించి మీరు ఆత్మలోనికి ఆయన దేవాలయ లోపలికి వెళ్ళారు. ఎలాగా వెళ్ళారు? స్తోత్రం. మత్తయి సువార్త 4:1-2 వాక్యం చదివినప్పుడు యేసు ఎడారిని దేవుడు కూడా ఎలాగా నడిచాడు? స్తోత్రం. దేవుడు బిడ్డలు ఎలాగ నడవాలంటే ఆత్మ నీకు చెప్పినట్టుగా నడవాలి. అలాగని నడిస్తే ఏమవుతున్నారంటే ఆ గలాతీ పత్రిక 5:24 వాక్యం చదివినప్పుడు విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మ అనుసరించి జీవించు వారమైతేనా? మనం ఎలాగ జీవించాలి? అందరూ చెప్పాలి. మనం ఎలాగ జీవించాలి? ఆత్మ నీకేం చేస్తున్నారు? వద్దు అని చెప్పినది చెయ్యకూడదు. వెళ్ళడానికి ఇవ్వలేని చోటకి వెళ్ళకూడదు. యేసయ్యకి ఆత్మ నడిపించినట్టుగా మనం కూడా ఆత్మే అనుసరించి చేయాలి, జీవించాలి. ఇప్పుడు మమ్మల్ని నడిపించినది 2 కార్యములు. ఒకటి దేవుడు వాక్యము, 2 పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి సంఘ బిడ్డలు ఆత్మ చెప్పినట్టుగా జీవించాలి, ఆత్మ చెప్పినట్టుగా చెయ్యాలి. స్తోత్రం. అర్థమైతే లేదండి? చాలా మందికి ఏం చేయాలి? ఆత్మ మాటకి అక్కర్లేదు, దానికి తానే చెప్పినట్టుగా జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే జీవించకూడదండి. అలాగే జీవిస్తే నీకేం చేయాలి? ఆత్మీయంగా ఎదగదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా ఆ పరిశుద్ధాత్మ నటింపు మనలోనిలో రావాలి. దేవునికి స్తోత్రం. అదే మొదటి మాట ఏంటండి? ఫస్ట్ కొలతినప్పుడు శిరమండలం అంటే ఆత్మ నడిపింపు మనకు కావాలి. ఈ కాలంలో సంఘములు నడిపించిన వాడు, నడిపించిన పాస్టర్ గారు ఉన్నారు, కానీ దాని మించిన వాడు ఎవరైనంటే పరిశుద్ధాత్మ దేవుడండి. ఆత్మ
చెప్పినట్టుగా మనం చెయ్యాలి. స్తోత్రం. నేను 2-3 వారాల క్రితము ఆత్మ విషయం గురించి చర్చ నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ కాలంలో ఏమవుతున్నారండి, ఆత్మ చెప్పినట్టుగా వినలేదు. దేవునికి స్తోత్రం. అదే దేవుడి బిడ్డలు ఎలాగ నడిస్తే మాత్రము ఆత్మీయంగా మీరు ఎదుగుతుంది. దేవుడికి స్తోత్రం. రెండవదే మాటకి కొలుస్తున్నప్పుడు ఎంత చూడండి, ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలో తుండెను. రెండవది కొలిచినప్పుడు ఎంతవరకు మోకాళ్ళంటే నీ ప్రేయర్ లైఫ్ నీకు ఉండాలి. ప్రార్థన. ఇప్పుడు పాట పాడాలి, చివరి పాట. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలు ఏం చేయాలి? ఒంటరి ప్రార్థన. దేవుని సంఘ బిడ్డలకు పాట పాడాలి కాదు, మనలో ఏముండాలి? ప్రార్థన కాదు, ఒంటరి ప్రార్థన. ప్రార్థన అంటే ఇది ప్రార్థన ఏంటి? అందరూ వచ్చి ప్రార్థన చేయాలి, అది ప్రార్థన కాక ఒంటరి ప్రార్థన. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన ప్రారంభించారని మీకు తెలుసా? లూకా సువార్తలు 3వ అధ్యాయం చదివినప్పుడు ఆయన బాప్టిస్మం పొంది బయటికి వచ్చినప్పుడు ఏం చేసేది? అవును కదా, చూడండి ఎక్కడ జరిగిందో 3వ అధ్యాయం 21. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా. ఎప్పుడు ప్రార్థన చేశారు? పొంది వచ్చినప్పుడు. మీరందరూ పొందిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయడం ప్రారంభించాడు? ఏది నీళ్ళు బాప్తిస్మం పొందారో ఆ నీటిని నిలబడి ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడికి మార్కొసు వార్తలకు వచ్చినప్పుడు 1వ అధ్యాయం చదివిన పెంటలెక్కడ లేచి ఆయన ఏం చేశారు? స్తోత్రం కలిగింది. అంటే బాప్తిస్మం పొందిన దినము నుండి ప్రార్థన చేసిన యేసు ప్రభు, పెంటలెక్కడ లేచి ప్రార్థన చేసిన యేసు ప్రభు, ఒంటరిగా ప్రార్థన గెత్సేమనే తోటలో ఒంటరిగా చేసిన ప్రార్థన చేసిన యేసు ప్రభు సిలువని చనిపోయినప్పుడు చివరి మాట ప్రార్థన. ప్రార్థనలో ప్రారంభించి అది మన క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ప్రార్థన చాలా మంది విశ్వాసుల జీవితంలో నేను ప్రార్థన చేసినప్పుడు నీవు దేవునితోని మాట్లాడుతున్నాను, నువ్వు దేవునితోని మాట్లాడుతున్నారు. స్తోత్రం. రెండవది నీ వాక్యం చదివినప్పుడు దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఎలాగ ప్రార్థన చేయాలి? స్తోత్రం. యోధా పత్రిక 20 వాక్యం చూడండి. యోధా పత్రిక 20 వాక్యం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. స్తోత్రం. చాలా మంది విశ్వాసుల జీవితంలో ఏం లేదు, ప్రార్థన పరిశుద్ధాత్మలో ఉండాలి. స్తోత్రం. నేను మీకు అడుగుతున్నానంటే నీ వ్యక్తిగత జీవితంలో ఒక రోజు పోయినప్పుడు ఒక వారములైనా కూడా 2 గంటలు ప్రార్థన చేశారా? ఎప్పుడైనా? హల్లెలూయా. బాప్టిస్మం పొందారు, వాళ్ళ కార్యక్రమం చేయలేదు. ఇక్కడికి వచ్చిన పాటలు పాడుతున్నారు. కొంత ఆత్మాలు ఏం చెందుతున్నారండి, భయంకరంగా ఆరాధన చేస్తున్నారు. నీకు ప్రార్థనలు ఇవ్వండి. ఒక అమ్మ నాకు ఫోన్ చేశారు, అయ్యా మా ఇంటిలో దెయ్యం ఉందట. మా ఇంటిలో అమ్మా నేను అడిగాను, నీకెలాగ తెలిసారంటే దేవుడు నాతోని మాట్లాడిందట. దేవుడు మాతోని. నేను అడిగాను, అమ్మ ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారమ్మా అంటే అడిగినప్పుడు 10 నిమిషాలు. హల్లెలూయా. గంట ప్రార్థన చేయలేదు, మనతోని దేవుడే చేయలేదు. దెయ్యాలుంటే స్పెషల్ గా చెప్పింది. దేవుడు నాకు కళ చెప్పించాడు కదా, కళ చూపించారట. ఎన్ని ప్రార్థన చేశారు? ప్రార్థన ఏం లేదు, కళ చూస్తున్నారు. ప్రార్థన లేదు కాబట్టి కళ చూపించారు. ప్రార్థన లేదు కళ్ళు. దెయ్యం. దెయ్యం కళ్ళు కళ్ళు. ప్రార్థన లేకుండా కళ చూసిన ఏంటి? అది వేయాలి. ప్రార్థన చేసిన వాడు మంచి మంది
ఆ దర్శనం కలవిస్తున్నారు. కొందరికి అదేం తెలియదండి. దేవునికి ఏదో దేవుడు మాట్లాడితే కొందరు చెప్తున్నారంటే నేను మాంసం కళ చూసారంట. అదంటే ఎవరు సిల్లింగ్ పెట్టారు. మాంసం అయితే సిల్లింగ్. సొంత సొంత వ్యాఖ్యానం, సొంత సొంత కళలు. హల్లెలూయా. చేపలు అయితే ఇక్కడ మీరు భయంకరంగా ఆరాధన చేసిన పాట పాడుతున్నాను. నీ జీవితం నీ ఇంటిలో ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేమందరికి మమ్మల్ని స్తుతిస్తూ ఇలాగా ఊగు, ఇలాగా చెయ్యపు, ఇలాగా చెయ్యమంటే నీ ఎన్నసారి అలాగా ప్రార్థన చేసి వచ్చి ఇలా ఊగుతుంది. అవును కదా? ఆరాధన నడిపించేవాడు. ఇలా చేయండి, అలా చేయండి, చేతులు ఎత్తి ఇది మొత్తం ఇలా ఊగు ఊగి వచ్చేది. ఈడు విన్న మళ్ళీ ఊగుడు. ఏమైనా ఈ పాట వాడు ఊగించిన వాడు మమ్మల్ని ఊగించాడు. తర్వాత ఊగుతున్నారు. నేను మీరు పెద్ద పెద్ద మీటింగ్కి వెళ్ళి నేను చూసాను. చూడండి నెట్లో చూస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన లైఫ్ లేకపోతే ఆమేన్. ఆత్మీయ జీవితం ఏమవుతున్నారు? సోదరుడు ఎంటి పోయిన పరిస్థితి. నీ జీవితం, నీ కుటుంబంలో నీ వ్యక్తిపరంగా వచ్చి ఒక పాట పాడి నీకందరూ ఒక 2 నిమిషాలు చేసిన ప్రార్థన అది కాదు. అది ప్రార్థన అని చెప్పడానికి ఆవదు. సోదరం కలిగిన కాక అదేదో ఒక మోడల్ అని చెప్పొచ్చు. సరి అయిన ప్రార్థన ఒంటరి ప్రార్థన. ఆమేన్. అది నాకు ఒకడు నేను బైబిల్ కాలేజ్ చదివినప్పుడు ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. నేను బైబిల్లో చదువుతున్నాను. ఆయనకి ఇల్లు కట్టినప్పుడు ఒక రూమ్ ఉంది, ప్రేయర్ రూమ్ అని. అంటే ఆ రూమ్కి వెళ్ళి ఆ రోజు ఎన్ని బేరం కావాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఆ బిజినెస్ ఆ షాప్కి వెళ్తున్నారు. షాప్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఎన్ని ప్రార్థన చేసినా అంత బేరం జరుగుతున్నారు. అది తనకి ఒక అలవాటుగా మారింది. ఎందుకు మీ జీవితంలో మీరు కూడా మీకు అవసరమైనది దేవునితోని అడిగి ప్రార్థన చేసి పొందుకోలేదు. నేను పొందుకున్నారే, ఇరువులు పొరుగులు వారి దగ్గర నుండి తీసుకొని పొందుకున్నారు. నీ ప్రార్థన చేసి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. నీకెన్ని ప్రేరణ కావాలి, నీకెన్ని డబ్బులు కావాలి, అన్ని అవసరం కావాలి, అది దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడు నీకేమవుతాడు అంటే కరెక్ట్ సమయం వలదిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని కొందరు నీళ్ళు ఎక్కడ వరకు వచ్చింది? శిరమండలం వరకు. కొందరు నీళ్ళు ఎక్కడ వరకు వచ్చింది? మోకాలు వరకు ప్రార్థన. నేను వాక్య పరిచయం చేసినప్పుడు సాతాను నన్ను చూసి నవ్వుతుంది. నేను ఈ చెప్పిన మాట బాగా వినండి. నేను వాక్య పరిచయం చేసినప్పుడు సాతాను నన్ను చూసి ఏం చేశాను? నవ్వుతుంది. నేను మోకరించి ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు సాతాను నన్ను చూసి గడగడలాయింది. క్రైస్తవ జీవితంలో నీ ఇంటిలో నీ జీవితంలో ప్రార్థన అవసరం. కుటుంబ ప్రార్థన అవసరం. పిల్లలు భార్య భర్తలు గట్టి కూర్చి ప్రార్థన చేయడం అవసరం. అలాగంటే ప్రార్థన నీ చిలిపితరములు నీ ఇంటిలో చెయ్యలేకపోతే ఈ కూర్చున్న పిల్లలు ఎవరు కూడా ఏం చెయ్యను, ప్రార్థన చెయ్యదు. దేవునికి స్తోత్రం. ఇంకేమో తెలుసా, నేను ఇప్పుడు పొగడడం కాదని నాకు నన్ను టచ్ చేశారు. అభి నా మనవరాడు నన్ను ఫోన్ చేసి చెప్పారు, నేను బాప్టిజం పొందాలంటే ఏం చెయ్యాలని. స్తోత్రం కలిగింది. నాన్న కూడా బాప్టిజం పొందాను. ఎవరు చెప్పిందో నాకు, నేను అడిగారు ఎవరు చెప్పలేదు. నాకు అలాగా ఆ బాప్టిజం పొందాలని ఆశ ఉంది. ఇప్పుడు నేను చెప్పారు, నేను అక్కడికి వస్తున్నారు, అప్పుడు మీకు చెప్తాను, ఫోన్ మీద చెప్తే ఆవుదని చెప్పారు. స్తోత్రం కలిగింది. ఆయన నాన్నకి ఒక ప్రోగ్రాం ఉందండి. ఆయన నాన్న ప్రార్థన స్టార్ట్ చేసిన పిల్లలు అందరూ చచ్చిపోతున్నారు. అది మంచిదే, ఎందుకంటే ప్రార్థన ఆపరు. పిల్లలు ఏమవుతున్నారు? అలా తీయకూడదండి. పిల్లలకు ప్రార్థన చేసి నీ ఒంటరిగా కూర్చేది గంటలకు వచ్చి ప్రార్థన చేస్తే నో ప్రాబ్లం. పిల్లలు సగా నీ వచ్చి కూర్చి ఉంటే చిన్న పిల్లలు ఏంటి ఇలాగంటే పిల్లలు ఏమవుతున్నారు? కాసేపు కన్ను మూసిన తర్వాత చూసిన తర్వాత మొత్తం గంట చూసుకొని అక్కడ తిరుగుతున్నారు. అదే నీకు చూడండి, నాకు
మీరందరూ ఇక్కడికి వచ్చి ఇలాగ మాత్రం చూసింది నేను అందరికి చూస్తున్నారు అలాగే చేస్తున్నారండి అలాగే చూసుకున్నారు సోదరులు. ఇప్పుడు మీరు అలాగే ఇంటికి ప్రార్థన చేసిన పిల్లలతో సహా కూర్చి అసలు సమయ ప్రార్థన నీ వ్యక్తిపరంగా భార్య వేరే భర్త వేరే మీరు ఇద్దరు భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టం ఉంది అలాగే కూడా చెయ్యొచ్చండి. కానీ నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి సోదరు. చాలా మంది జీవితంలో ఏం లేదు సోదరు. నేను చెప్పానమ్మా ఈరోజు నేను చెప్పానమ్మా నేను బల్ల కార్యక్రమం వచ్చినప్పుడు రొట్టె నేను ప్రార్థన చేసి ఇచ్చాను కానీ నీ చెయ్యిలు పట్టుకొని మళ్ళీ ఏం చేయకూడదు. నేను ఇచ్చారు నేను ఎలాగ చెప్పారు దాని విరోధంగా అలాగే చేశాను. ఏది తీసుకున్నారు ప్రార్థన మళ్ళీ చేశారు, బలపరిచారు. మాస్టర్ గారి బలం చాలే. నేను ప్రార్థన కాకుండా ఈ అమ్మాయిని ఊగుతున్నారు. ఇంకా అప్పుడు నాకు అర్థమైంది నేను చెప్పినందుకు ఈ అమ్మాయికి ఎక్కింది కానీ ఆడు చేయరు. ఎందుకంటే ఆడికి ఒక స్టైల్ ఉంది, చేతులు పెట్టి అది మీరు కూడా చర్చలు చూడండి. కొందరు ఇలా ఊగుతున్న తర్వాత అది అయ్యారు ప్రార్థన చేసి ఇచ్చారు వెంటనే ఏం చేయరు. నీ ఎన్నో ఊగినా కానీ అయ్యగారి మీద అపనమ్మకం. అయ్యగారు ప్రార్థన చేశాను వస్తుంది ఇంకా నేనేం చేయకూడదు. తెలియదు కదా అందుకే చేసి కొందరు ఇలాగ కన్ను మూసుకున్నాను బల్లారాధనప్పుడు ఇదని బోధన పెట్టడానికి లేచినట్టు. అంటే ఈయనకి ఏలియాకి లేపారు కదా అలా లేపాలి. కొందరు ఏం చేశారు పిల్లలందరూ బయటికి వెళ్ళిపో. అదేండి పిల్లలకి బయటికి పంపు ఆడు కూడా ఏం చేయాలి కూర్చోవాలా చూడాలి ఏం చేస్తున్నారని. మరి వాళ్ళకి ఆతృతలకు వస్తుంది. ఈ అజిత చిన్నప్పుడు ఏంటంటే రొట్టి డికషన్ అన్ని చేసుకుని బల్ల కార్యక్రమం నడిపించిన పిల్లలకు తీసుకొని వచ్చి బాప్టిజం కార్యక్రమం అక్కడ ఒక పెద్ద గొయ్యి ఉంది, అక్కడ నీళ్ళు లేదు, నీళ్ళు ముంచడం ఇదన్నీ చేసిన ఆవిడ పాస్టర్ అయింది. నేను చెప్పిన మాట ఇదన్నీ మరి చూసుకున్నాం కాబట్టి దేవునికి చెప్పమాట మీరు సైలెంట్గా మీ ఇంటిలో జీవితం ఉండాలి సోదరం. అది ఎందుకు లేదండి నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఒకరోజు చేయలేదు పోనండి, 2 రోజులు నీకు జ్వరం అయింది, నొట్టెలో కాళ్ళు నొప్పి చేయలేదు, 3వ రోజు అయినా తర్వాత నీ ఏం చేయాలి చెయ్యరు కదా. నీ ఏం చేయను చెయ్యను అది ఫస్ట్. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పిన కాబట్టి రేపటి నుంచి కొందరు స్టార్ట్ అవుతుంది. అది 1 వారం లోపల అలారం లాగా ఇవ్వదు. నీకు ఎలాగండి అది నీకు ఒక పెయిన్ రావాలి. ఎందుకంటే నేను కూడా నశించిన పోయిన ప్రజల గురించి సంఘ గురించి సంఘ పని గురించి ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి అనే ఒక ఆత్మ నడిపింపు వచ్చిన వాడు ఆత్మలోకి ప్రార్థనకి దిగినప్పుడు అడగండి ఆత్మ నిన్నే ఏం చేస్తున్నారు బలపరుస్తున్నారు. ప్రార్థన చేసి ఉండి ఉండగా ఆయన శిష్యులకి విడిచిపెట్టి కాసేపు దూరం వెళ్ళి ఆయన ఏం చేశాడు ప్రార్థన చేసి వచ్చినప్పుడు శిష్యులంతా ఏం చేశారు. నేను అడుగుతున్నాను నాకు అంతా వచ్చింది ఇక్కడ బాబు ఈ సమయంలో ఏసైకి ఎవరు కావాలి ప్రార్థన సహగారి కావాలి. ప్రార్థన సహగారి మొత్తం ఏం చేస్తున్నాడు యేసు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు సోదరం. 3వసారి వచ్చినప్పుడు యేసు ఏం చేశాడు పిలిచాడు. ఎవరికి పిలిచాడు పీతర్కి పిలిచాడు. వేరే ఎవరికి ఎందుకు పిలవలేదు? పీతరు పిలిచిన కారణం ఎందుకంటే తెలుసా మత్తాయి 16 నుండి కిందకి చదవద్దు. యేసు ప్రభు ఏం చేశాడు పరలోకములున్న తాళపు చేతికి ఎవరికి ఇచ్చారు. అప్పుడు ఎవరికి దేవుడు పట్టుకోవాలి ఎందుకు ఆ తాళం ఉన్నవాడికే ఇండి వారు పట్టుకున్నారు, తాళం ఇచ్చిన వాడికే దేవుడు పట్టుకున్నారండి. దేవుడికి చెప్తున్నాడు ఎవరికి తాళం ఇవ్వలేదు, పీతరు గారికి మాత్రం దేవుడు ఫిక్స్ చేశాడు. తాళం అంటే ఒక అధికారం ఇచ్చిన నీకు కూడా దేవుడు ఒక అధికారం ఇచ్చింది. ఏది పరలోకములు భూమిలో ఉన్న సమస్య అధికారం దేవుడు నీకు ఇచ్చిన కాబట్టి అధికారం ఇచ్చిన బిడ్డలకి దేవుడు ఏం చేస్తున్నాము పట్టుకున్నారు.
సహోదరులు సహోదరులారా, ఈ పగలు సోదరు రాత్రి మీరు కూడా ప్రార్థన జీవితం చేయండి. బాప్టిజం పొందిన ప్రతి బిడ్డలు యేసు ప్రభు బాప్టిజం పొందిన టైం నుండి ఆయన ప్రార్థన ప్రారంభించారు. ఈ పెద్ద పెద్ద పాస్టర్లకి, పెద్ద పెద్ద వాక్య పరిచయం చేసిన వాళ్ళకి ఓ 2-3 రోజులు పిలిచి నీ ఇంటిలో పడుకోబెట్టండి. హల్లెలూయా. 2-3 రోజులు పడుకోబెట్టితే ఏమవుతుంది? అసలు సత్వం మొత్తం దిగిపోద్ది. ప్రార్థన చేస్తున్నావా తెలుసు, కొందరు ఏం లేదు, వాక్యం ఉందిగా, వాక్యం భయంకరం, ప్రార్థన లేదు. ఇది దేవుడు నాకు ఇచ్చారు, వాక్యం దేవుడు నాకు ఇచ్చారు, మాట్లాడితే దేవుడు ఇచ్చారు. నాకు నీకు మాత్రమే, అందరికి దేవుడు వాక్యము నీకు కూడా ఇచ్చినప్పుడు నీ కూడా దేవుడు సన్నిధి చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని పాస్టర్లు విశ్వాసి ప్రార్థన చేయనట్టుగా పాస్టర్లు కూడా ఏం చేయాలి? ప్రార్థన పరుడుగా మారండి. స్తోత్రం కలిగిన మోకాలి ప్రార్థన మనకు అవసరము. మోకాలి పాత్ర మాత్రం కాదు, బాప్తిస్మం పొందిన దినము నుండి యేసు ప్రార్థన చేసినట్టు అదే మాదిరి నీవు కూడా కమోలే, నేను కూడా బాప్తిస్మం పొందిన దినం నుండి కుంభకర్ణం పడుకోకుండా లేచేది, కుంభకర్ణంలో పడుకోకుండా పిల్లలు లేచి ప్రార్థన, లేకపోతే దేవుడు దీవించాడు. ప్రార్థన లేని వాడికి నడుము ఉండవు, ప్రార్థన లేని వాడికి నడుము నడుము లేకపోతే వాడు ఏం చేయను, నిలబడతాడు. ప్రార్థన చేయని వాడు మాత్రమే ఆత్మీయంగా నిలబడతాడు, నిలబడుతుంది. ప్రార్థన చేయలేని వాడు తల గ్యారేజ్, ప్రార్థన లేని వాడి తల గ్యారేజ్, గ్యారేజ్ అంటే బైక్ గ్యారేజ్ ఉంటుంది కదా, మెకానిక్ మెకానిక్స్ అంటే ఆదివారం వాసకాలు వచ్చి టైట్ చేసి పంపించారు. ఆదివారం నుండి సోమవారం నుండి శనివారం మళ్ళీ లూజ్ బుర్ర పని చేయదు, లూజ్ అయిపోతుంది. ఆదివారం వచ్చి కొంచెం టైట్ అవుతుంది. ఎందుకు సభలో సంఘంలో ఎందుకు ఆత్మ ప్రభావం జరగలేదు, ఆత్మ నది ప్రవహించలేదు, ఆత్మ విడుదల జరగలేదు? ఇది వచ్చిన వాడు అందరూ ఏం చేయలేదు, సమంగా వచ్చి కూర్చున్నారు. లేదు అయ్యగారు నా కోసం ప్రార్థన, ఇడి ప్రార్థన చేయను. అయ్యగారికి మొత్తం వేసాడు, అయ్యగారు వేసండి, నేను పోయి నేను ఎవరు ఇదమ్మా నీకోసం ప్రార్థన, నేను కూడా వచ్చి మా తోడుగా చేయించాలి. అది చేయరు. చెప్పండి, నాకు చాలా నొప్పి కలుగుతున్నారు. ఈ సంఘం మారాలంటే, ఈ సంఘంలోనికి నీ కొత్త విశ్వాసం రావాలంటే, ఈ ఊర్లో ఉన్నప్పుడు మారాలంటే నీ ప్రార్థన చేయాలి. ఇద్దరు ముందుకి సంఘంలోకి వచ్చి ప్రార్థన చేయని సహోదరులు ఎప్పుడు లేదు, ఉందా? హల్లెలూయా. ఇద్దరు ముందు సహోదరులందరికీ ఎప్పుడైనా వారానికి వచ్చి వేస్తున్నారా? మంచిది. అయినా నేను విండి తిరగలేదు, సరిగా లేదు, అలాగంటే ప్రార్థన చేసిన సంఘానికి నిలబడుతున్నట్టు వాక్యం చెప్పడానికి ఒక వాక్యం పట్టుకుంటే వీళ్ళకు వస్తుందండి. దేవునికి స్తోత్రం కలిగి కొన్ని టైంలో వాక్యం చెప్పిన వాక్యం మొత్తం నా గుండెకి తగులుతుంది. అది నాకు అర్థమవుతుంది. మీరందరూ ఏం చేయలేదు, సరైన మనసుతో కూర్చోలేదు. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, మన జీవితంలో తప్పు జరిగింది, దేవుడు అసలు ప్రార్థన దేవా నేను ఇంకా ప్రార్థన చేస్తాను, నేను మళ్ళీ ప్రార్థన చేశాను, అడగండి ఒక శక్తి నాకు కావాలి, పరిశుద్ధాత్మ అవిలో ప్రార్థన చేయడానికి శక్తి నాకు కావాలి. ఈ దినమని సంఘముల బిడ్డలందరూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడానికి దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం చేయండి. ఎప్పుడు ప్రార్థన గంటలు ఎక్కడ లేచి 4 గంటలకి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశారు. సూపర్ ప్రేయర్. మనం ముందుకు లేచి ప్రార్థన చేయడానికి పవర్ ఉంది, అంత మంచిది. రాజేష్ రాజీకి చెప్పారు 3 గంటలు, ఇప్పుడు ఉందా లేదా నేను అప్పుడు చెప్పారు, అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రోడ్ లేదు కదా,
అంత స్మూత్గా ఉంది. అవును కానీ అప్పుడు చచ్చిపోతాను ప్రోవులో పెద్దలక్కడ కాదు, 1 గంటలకి లేచి ప్రార్థన చేశాను. ఇప్పుడు ప్రోవులు లేదు, అందుకని ఇప్పుడు బతుకున్నది. ఇదన్నీ హలో ఇదన్నీ అప్పుడు మనం పాట పాడుతున్న ఆరాధన నడిపిస్తున్నది మనలోనికి ఫస్ట్ అది తగలండి. ఫస్ట్ మనిషి పడతాడు స్తోత్రం. అదొకటే తగలాలంటే ప్రార్థన వల్లనే అది అవుతుంది. దేవుడికి స్తోత్రం కలిగేది. అందుకని నేను చెప్పిన మాట మోకాలు వరకు ఏది నీళ్ళు రావాలి, అది మోకాలు అంటే ప్రార్థన స్తోత్రం కలిగేది. అలాగే చెప్పండి ఈ దినములో ప్రార్థన దేవుడికి ఎదిగండి. లక్ష్మి అన్ని రావాలి సోదరు. మీరందరూ ఛాయ్ ఇచ్చున్నారు, బిస్కెట్ ఇచ్చున్నారు, దాని మించిన ప్రార్థన కావాలి. సోదరు అలాగా మన దివ్య కూడా సోదరు 3 విధములున్న పైసగా ఇస్తున్నారు సోదరు కదా, సేపంటలు ఇస్తున్నారు, తర్వాత జామకాయలన్నీ ఇచ్చినారు. దాన్ని మించిన ఒక ప్రార్థన నాకు నీ ఇచ్చిన వచ్చే విషయం కాదండి, నీ యొక్క ప్రార్థన పరుడుగా ఉంటే నాకు నమ్మకం ఉంది. దేవుడికి సోదరు అదే చెప్పండి. ఇంకా మీరు చెప్పండి, నాకు పెద్ద పాట కాదండి సోదరుడు. రెబెక్కా ముందుకు ఫోన్ చేశాను, మన మదర్ ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చారు. రెబెక్కాకి చాలా సీరియస్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆవిడ నాకు ఫోన్ చేసి నేను చచ్చిపోతాను బ్రతుకున్నాను, అంత సీరియస్ అయిపోయింది. సేమ్ రోగం ఉన్నవాడికి 60,000 ఖర్చు అయింది. ఇప్పుడు బాగుపడలేదు. ఈ అమ్మకి అలాంటి రోగం వచ్చేటప్పుడు నాకు బాగా నొప్పి వచ్చింది. సరే అమ్మ కాసేపు సమయం ప్రార్థన చేశాను, మొబైల్ ఆన్ చేశాను, మా ఎదురు ఏం చేశాను. అమ్మ పడుకున్నారా కూర్చున్నారు నాకు తెలియదు, నేను తెలియదు, కానీ అమ్మతోని నేను మాట్లాడుతున్నా. అమ్మ సోదరుడు ఇవ్వండి, వేరేం చెప్పలేదు, సోదరుడు ఇవ్వండి. ప్రార్థన చేసి కాసేపు సమయం తర్వాత నేను చూసినప్పుడు ఈ అమ్మ శరీరం వెలుగు ఒక విడుదల కలిగినట్టుగా నాకు సోదరం మళ్ళీ అని ప్రార్థన చేసేది. స్తోత్రం కలిగిన కాక తర్వాత ఆ క్షణము నుండి అమ్మ శరీరం ఏమైందంట విడుదల తర్వాత కొన్ని సమయం తర్వాత వీరందరూ వచ్చారు. ఫస్ట్ వీరందరూ ఆదివారం వచ్చారు, ఆదివారం ఏదో రోజు వచ్చారు. ఎక్కడికి వెళ్ళడానికి ఏదో మీటింగ్కి వెళ్ళడానికి వీరందరూ వచ్చారు. నేను అతను రూమ్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి ప్రారంభించారు. స్తోత్రం కలిగిన అదన్నీ చేసే దేవుడికి స్తోత్రం. మళ్ళీ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు అన్ని నార్మల్ అయింది. నేను చెప్పిన ఒక విశ్వాసి నీ కోసం ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నీ ఆ విశ్వాసి కోసం ఏం చెయ్యాలి? నీకు ఒక భార్య కావాలి. నీ పడకకుండా నీ లేచి వారి కోసమే చేయాలి. దేవుడు ఆ ప్రార్థనని నేను కూడా నేను పాపం ఒప్పుకొని దేవుడు సన్ని కన్నీరు వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించినట్టుగా నీ కూడా సంఘం బిడ్డలు ఏం చేయాలి? అది మీరు మరి చెప్పారు. రెండు మూడవది ఎక్కడికి రావాలంటే దేవునికి మీరు దేవునికి స్తోత్రం చదువు. ఇంకా ఆయన 1000 మూరలు కొలచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. మొలలోతూనే ఉండేడు. మొలలోతం అంటే నడుబందుకనే చూస్తే చెప్పండి దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు నడుముకి ఏం చేశాడు? టవల్ తీసుకొని కట్టి ఏం చేసింది? శిష్యులు స్తోత్రం. ఆదివారం నేను వాక్యం చెప్పినప్పుడు సంఘ బిడ్డలకి చెప్పినప్పుడు కొందరికి అర్థమైంది, కొందరికి ఇప్పుడు అందరికీ మన పిల్లలు అందరూ ఉన్నారు. స్తోత్రం కలిగి ఏంటంటే ఆదివారం చెప్పినప్పుడు లోకసువార్త 22:24లో ఏం చేశారు? చదవండి. లోకసువార్త 22:24 తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడినో అను వివాదము వారిని വലിയ వివాదం జరిగింది. నడుము కట్టంటే మనం పరిచర్య చేయడానికి ఉన్న సిద్ధపాటు. స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే వారిలో మధ్యలో ఒక వివాదం జరిగింది. ఎవడు గొప్పవాడు? పీతరు మొదటి ఉన్నవాడు. పీతరు వాడే మొదటి. ఆయన దేవుడు ఎవరని అడిగినప్పుడు పీతరు గారు చెప్పారు, నేను జీవన్ కలిగిన దేవుని కుమారుడు అని ఫస్ట్ చెప్పారు. రెండవది పీతరు ఏం చెప్పారు తెలుసా? నేను నీటి మీద నడిచిన వాడని గొప్పతన వానిలోని ఉన్నాను.
అప్పుడు పీతరు తర్వాత అందరే వచ్చారు. అందరే నీ అంత గొప్పవాడు కాదురా, నిన్ను నేనే సువార్తకి యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చిన వారని ఆయనది ఒక పెద్ద గొప్పతనం ఉంది. తర్వాత యోగన గారు వచ్చినప్పుడు ఏమంటారు అని చెప్పడము, నేను యేసు ప్రభు రొమ్ములేమవుతున్నాను ఆదుకున్నారు. ఆయన హృదయంలో ఉన్న అన్ని నాకు ఎరిగి ఉన్నవని ఎవరు చెప్పుతున్నారండి? యోగన్న గారు చెప్పుతున్నాడు. యాకోబు ఇంకా యోగన్న గారు ఏం చెప్పారు? వారు సౌండ్ భయంకరం. వారు మార్కు సువార్త 3:16-17 వాక్యం చదివినప్పుడు వారికి ఒక పదం ఏమంటే ఉరుములు శబ్దం ఎలాగుందో అటువంటి శబ్దం కలిగిన వారే ఎవరు? యాకోబు యోహన్న గారు. దేవునికి స్తోత్రం కలిగిన వారు. ఇంకా కిందకి మీరు వచ్చినప్పుడు ఎవరుందంటే ఫిలిపియోస్ ఉందండి. ఫిలిపియో గారు ఏం చేసిండు? ఇక కొందరు యూదులు యేసు ప్రభువుకి చూడడానికి వచ్చినప్పుడు ఈ ఫిలిపియో ఏం చేశారు? వారికి అందరికి ఎక్కడికి తీసుకొని వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన కాబట్టి ఫిలిపియోస్ ఏం చెప్పుతున్నారు? ఎవరు వచ్చినా కానీ నేనే అందరికి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారని ఆయనలో ఒక గొప్ప దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరంటే దేవునికి స్తోత్రం అంటే నతనేలు అంటే బర్తిలమేకి ఇంకొక పేరు నతనేలుకి మీరు చూస్తే నతనేలు ఏం చెప్తున్నారు తెలుసా? ఆయన ఏం చెప్పింది? నేను సాక్షాత్ ఇశ్రాయేలు, నానేం లేదు, ఏ కపటము లేదు. అప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే నీలో ఉన్నవాడు అంటే దేవుడు నా గురించి సాక్ష్యం చెప్పరా? నేను ఎవరంటే ఏ కపటము దానిలో అప్పుడే మతాయి లేచి అని చెప్పారండి. సుందరి అయిన మతాయి ఏంటని చెప్పడము, నేను కాదా గవర్నమెంట్ ఉద్యోగం చేసి టాక్సీ ఇన్స్పెక్టర్ గా ఉండిన ఉద్యోగము రాజీనామా ఇచ్చి నేను ఇక్కడికి వచ్చాను. నేనే ఈ గొప్పతనం కలిగి ఉండినప్పుడు యేసు వీరుడు భావం ఎరిగి వారి స్వభావం ఎరిగి యేసు ఏం చేశారు? ఏం కట్టాడు? కవ్వులు కట్టి వారి మధ్యలోకి నీళ్లు తీసుకొని వచ్చి శిష్యులు అందరూ ఏం చేశారు? ఎవరికి అడిగారంటే సర్వ సృష్టికి కర్త అయిన దేవుడు, సర్వ సృష్టించిన దేవుడు. మానవుడు ఏ మనిషికి సృష్టించారు ఆ మనిషిని కాలు గడగడానికి దాసుడుగా ఆయన దిగి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. కూడా ఎలాగండి ఉంది కదా, మనలో గొప్పతనం ఉంది కదా. ఏదో గొప్పతనం. నేను చేయాలి, నేనే చేస్తున్నాను. మరియ వంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు, మార్త వంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్నారు. ఏంటి నేనే పని చేస్తున్నారన్న, నేనే పని చేస్తున్నారండి. అది మీరు మాస్టర్ గారికి చెప్పారు, దేవుడికి 10 సార్లు చెప్పారు. నీకు అర్థమైంది? మరియ మార్త ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఏసయ్య నీ సహోదరికి నా సహోదరికి కొంచెం పంపించి 100 సార్లు 200 చెప్పండి. మరి మార్త నీకు చేయడానికి నేను ఎవరైనా చెప్పారా చెయ్యమని? అక్కడ నీ ఇష్టంలో చేస్తున్నా కాబట్టి నీయేం చేయండి, చెప్పిన పరిచయం చెయ్యండి. సంఘపడలు ఏం చేయాలి? పరిచయం చెయ్యాలి. ఆడ చిన్న చిన్న పని ఏం చేయదు. సోదరుడు విశ్వాసకి 2 కన్ను ఉన్నారు కానీ వెనక్కి కన్ను లేదు. ఏంటండి? ముందు కన్ను ఉన్నారు కానీ ఒక మంచి స్త్రీ, ఒక మంచి ఒక వ్యక్తి ఆత్మీయుడు వెనకలేమో కన్ను కాదు. దేవుడికి స్తోత్రం కలిగి ముందు చూడినట్టుగా వెనకలు కూడా అది చూడరు. సోదరు ఇది పిల్లలందరూ కూడా మా దగ్గరికి వస్తున్నారు. అప్పుడే ఆదివారం నేను వంట చేసిన అమ్మా వీడికి నేను ఏం చేశానంటే నేను మిల్లెట్ తింటున్నారా? అన్నం తినడం మానేశారు కాబట్టి కొన్ని సంవత్సరం అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు అన్నం తింటున్నారు. ఇదే మిల్లెట్ అన్ని కుక్కర్లో పెట్టి చేశారు. నా కోసం ఉడకబెట్టేది. ఉడకబెట్టిన తర్వాత నేనే ఏం చేశానంటే చెప్పారమ్మా అది ఒక పాత్ర పెట్టుకుంటే ఆగి పాత్ర పెట్టాలి. నేనేం చేశాను, కుక్కర్ ఏం చేయాలి కడిగిసి ఆ నీళ్ళు ఇక్కడ పెట్టమని చెప్పారు. ఎక్కడ
ఏది మిల్లెట్ ఉడకబెట్టారు దానిలో కొంచెం వేసి కడిగి అది ఉన్న సత్తు ఇక్కడ రావాలి. ఈ అమ్మాయి ఏం చేసిన వెంటనే కడిగిన సత్తు కూడా కాలంకి వెళ్ళిపోయింది. అది అప్పుడు చెయ్యడం మంచితనం, కానీ మనకు అడగండి ఒక తలపు రావాలి, ఏది ఆలోచన రావాలి. ఇది కడిగి ఆ కొంచెం నీళ్ళు కూడా ఇక్కడ పెడితే అది ఉన్న వస్తుంది. దేవుడికి ఎందుకంటే నీ ఆలోచించలేదు. ఆయన కారణం ఏంటంటే దేవుడికి నీ అంత పని అది పోనంట అలాగే కాదండి సోదరం. అది దానికి మీరే చేయాలి, గౌరవంగా ఆ పని కరెక్ట్ గా చేయాలి. దేవుడికి సోదరం కలిగి చెప్పండి. పప్పు అక్కడ పట్టరా ఉడకబట్టరా అంటే పప్పు ఎవరిని చేసి ఆడ వెళ్ళిపోవడము. పప్పు ఉండి ఉడికి కింద ఏమవుతుంది? దేవుడికి అలాగే చేయకూడదు. అక్కడ పెట్టితే అక్కడ పెట్టినప్పుడు నీ శరీరం ఇక్కడ కన్ను అక్కడ ఉండాలి. నేను ఒక రోజు నీళ్ళు ఉడకబట్టి అక్కడ పెట్టేసి నా లోపలికి వెళ్ళారు. నీళ్ళు ఉడకబట్టి సగం వచ్చినప్పుడు ఈడ ఎందుకో బయటకు వచ్చినప్పుడు నీళ్ళు ఏమవుతుంది? మరుగుతుంది. కొంచెం లైట్ అన్ని ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. నేను ఈయన ఉన్నారని అనుకో నేను లోపలికి ఆయన సంగతి ఏం చేశాడు? సోదరుడు కలిగింది కాదు. నేను చెప్పిన మాట ఏంటంటే పరిచయం చేయని వాడికి వెనకలు కన్ను ఉండాలి. అది దేవుడు ఆత్మ వల్ల నీకు జరిపిస్తుంది. దేవుడికి అన్ని బియ్యం వేసిన కానీ స్తోత్రం చెప్పి హల్లెలూయా. బియ్యం ఏమవుతుంది? వేసినప్పుడు ఏం చేయండి? బౌండరీ వెళ్ళక చూసుకుని ఇదే వండాలా ఇదే వండాలని వేస్తారు. నీ చెయ్యినప్పుడు ఏం చేయాలి? స్తోత్రం చెప్పి స్తోత్రం చెప్పి వంట చేయాలి. ఒక ప్రత్యేక టేస్ట్ వస్తుందండి. ఆ అన్నం అలాగే చేసే మిగులుతారండి. దేవుడికి స్తోత్రం కలిగి పరిచర్య చెయ్యడానికి నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగి ఇవాళ సంఘంలో ఏం లేదు, పరిచర్య చెయ్యని వాడు లేదు. కొందరు ఉన్నారు, కొందరు ఏం చేయలేదు. కథలదు ఆడికి ఏం చెప్తుంటే కథలు లేని కొండ అని చెప్తారు. ఏ పని చర్చ పని అయినా కూడా నీ పని చెయ్యలేకపోతే ఏ పని చేయాలి? దేవుడి పని, చర్చ పని చేయాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. అన్ని పనులు నీ చేయాలి. ముట్టాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. అది నీ చెయ్యవలసిన బాధ్యత అండి. దేవునికి స్తోత్రం కలిగింది. పరిచర్య చెయ్యడము దేవునికి స్తోత్రం. ఈ కాలంలో సంఘం మీద లోపల ఏం లేదు, పరిచర్య చేయని వాడు ఎవరు లేరు. మోసకి చెయ్యిలో నీళ్లు ఉట్టిన వాడు ఎవరైనా తెలుసా? చెయ్యి పోసిన వాడు, నీళ్ళు పోసిన వాడు ఎవడు? మోసేకి చెయ్యి నీళ్ళు ఇచ్చిన వాడు యెహోషువ. ఆడు పెద్ద దైవదాసుడు అయింది. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నారనక కాదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ నేతలు పెద్ద నేతృత్వంలోకి రావాలంటే వారు ఏం చేయాలి? కింద ఉన్న ఆ దైవదాసులకు పరిచయం చేసిన వాడు రాబో దినంలో ఏమవుతున్నారు? వారికి అందరు పరిచయం చేస్తారు. అర్థమవుతున్నారా? నేను బైబిల్ స్కూల్ చదివినప్పుడు నిన్ను బైబిల్ స్కూల్ నేర్పించిన పాస్టర్ గారు ఆడు మొత్తం బట్టలు నేనే కడిగిసి ఉతికి అదన్నీ ఇస్త్రీ చేసి ఆయనకి ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అదే చెప్పండి. ఇప్పుడు కూడా నా బిడ్డలకి చర్చకి వచ్చినట్టు మా ఇంటికి వచ్చారు. 15 మంది వచ్చారు. దేవునికి స్తోత్రం. అరగంటలో లోపల 5 కూరలు అన్నం పెట్టి ఎంతకు భోజనం పెట్టి నీ చేయొచ్చా? చేయగలరా మీరు? అది చెయ్యాలంటే లేదు. మీరు అన్నం పెడుతుంది, మాంసము వేపిస్తుంది అన్నం. అర్థమవుతుంది? మాంసం వేపేసి ఇస్తారు, ఉడికిన తర్వాత ఇస్తారు. అర్థమవుతుంది? మాంసం ఉడికి ఆకలితో నీ కడుపులున్నా మాంసం ఉడికిపోవాలా? అది ఉడికిన తర్వాత మొత్తం మనిషికి విరక్తి వచ్చేది తినేటప్పుడు. అంటే ఆ పని వారికి అయిపోవాలి. నేను చెప్పిన ఏంటంటే అంతే. అప్పుడు ఇచ్చిన ఎందుకంటే ఇది మొత్తం లోపల మొత్తం ఆకలి చచ్చిపోయిన తర్వాత అందుకే కాదండి, పరిచయం చేయడం నేర్చుకోండి. వంట తినడానికి అన్నం తినడానికి 2 గంటలు 10 గంటల లోపల ఏం చేయాలి? తినాలి. రాత్రి 6 గంటలు 7 గంటల లోపల అన్నం తినాలి. స్తోత్రం కలిగింది కాక. ఇవన్నీ చెయ్యాలంటే నీ ఏం చేయాలి? పరిచయం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. అది సంఘంలో కుటుంబంలో కూడా ఏం చేయాలి? కొందరు పిల్లలు ఉంటుంటే వంట చేసిన చర్చ లేదని పడి చేసిన నీ కడుగు నా కడుగు నీ కడుగు
నువ్వు కడుగు వాటర్. నువ్వు కడుగు వాటర్ కాదురా బాబు, వాటర్ అది ఇక్కడ ఇది అక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. ఆ బిందులు వస్తాడు కదా. ఎందుకు నీ మనోనేత్రం ఎప్పుడు వరకు వెలగలేదు? వెలుగుతని ఈ పని చేయని పని ఎవరి కోసం? చర్చ కోసం కాదండి, ఇది దేవుని కోసం అని ఎదిగి ఆ పని చేయాలి. ఏ పని నీ సంఘాని కోసం దేవుని బిడ్డలు ఏ పని చేసినది దేవుని వరకు చేసుకొని చేయండి. అలాగే పని చేయలే సంఘములు చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. లాస్ట్ మాట ఏంటంటే దేవుడికి స్తోత్రం. ఎంతవరకు అది నీళ్ళు నడుము వరకు వచ్చింది. నడుము వరకు వచ్చింది, ఇంకా ఎంతవరకు దేవాలి స్తోత్రం. చదువు 4వ ఇంకను 1000 మూరలు నీళ్ళు నేను దాటలేనంత నది కనబడేను. దాటలేని నదులు కనబడదు. దాట వీలు లేకుండా ఈదవలసినంత నేను ఆ నీళ్ళు ఏమైంది? నీళ్ళు కంప్లీట్ ఏమైంది? ముడుగాలి. నీటిలో ముడిగిన వాడికి నో ప్రాబ్లం. నీటిలో ముడిగిన వాడికి రాళ్ళతో కొట్టితే ఏమవుతుంది? ఈ నీటి ముడుగులేని వాడికి ముట్టితే చాలు, అది గొప్ప లేదు పాములాగా లెగుతుంది. ఏది నీటిలో మునగలేని వాడికి నోట్లు ముడిగిన వాడికి ఎన్ని రాళ్ళు వేస్తే ఏమవుతుంది? స్టేఫన్ గారి మీదకి రాళ్ళతో కొట్టినప్పుడు ఆడు తిరిగి ఏదో చెప్పారు. ఆడు పైకి చూశాడు, దేవుడు సింహాసనంలో యేసుప్రభు లేచి నిలబడిన చూసేది, ఆయన ముఖం దేవుని దేవదూతల ముఖం మారిపోయింది. అది నీటిలో ముడిగిన కాబట్టి. నోట్లో ముడగలేని వాడు నిన్ను చూసి నన్ను చూసి అప్పుడు చచ్చిపోయినట్టుగా అయిపోతుంది. ముఖం చూస్తే తెలుసు అసలు అవతారం బయటకు వస్తుంది. పరిశుద్ధం ఉన్నది అంటే నీ ఆత్మ వరములు నింపబడాలి. ఈ నదిని నీ కంప్లీట్ మునుగండి. స్తోత్రం కలిగిన కాక. ఆత్మ నదిని ముడిగితే నిన్ను ఎవరు రాళ్ళతో కొట్టిన కానీ నీ మీద ఎందుకంటే ఆత్మ నదిని ముడిగిన కాబట్టి. ఈ పనులు నేను చెప్పినమాట సంఘములందరూ పరిశుద్ధాత్మ నింపబడాలి, నీటిని ముడగాలి. ఏమవలేదండి, సంఘములందరూ చాలా మంది ఎప్పుడు పరిశుద్ధాత్మ నదిని చేయలేదు. యోహాను గారు యేసు ప్రభు చెప్పారు, యేసయ్య నేను నిన్ను నీళ్లతోని బాప్తిసం ఇచ్చున్నారు, నా వెనక్కల వచ్చిన వాడు నాకంటే శక్తివంతుడు, ఆయన నిన్ను పరిశుద్ధాత్మలో అగ్నితో నిన్ను ఏం చేస్తాడు? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మలో అగ్నిలో నిన్ను ఏం చేస్తుంది? బాప్తిసం అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందిన దేవుడి బిడ్డలకి ఇంకొక బాప్తిసం ఉంది, అదేంటి? పరిశుద్ధాత్మ. ఎలాగా యోగన్న గారు నీటిలో చేసినట్టుగా, యోగన్న గారు ఎలాగ నీటిలో చేశారు? నీటిలో ముంచినట్టుగా నీ కూడా పరిశుద్ధాత్మలైన నదిని నీ కూడా ముట్టియాలి. ముట్టిగిన యొక్క బాప్తిసం మనకు ఆవాసం. చెప్పండి, అందరు ముడిగారు అని చెప్పుతుంది. 2 ఆ భాష చెప్తారు, 3వది రాదు. 2 అన్ని భాషలే చెప్తారు, 3 అన్ని భాష ఉండదు. పరిశుద్ధాత్మని నింపడం పడిన 2 కదండి, గంటలు మాట్లాడుతుందండి. కొందరు చెప్తున్న పరిశుద్ధాత్మ లేదు, ఆగిపోయింది. ఎప్పుడు ఆగిపోయింది? నాకు ఆడికి ఆగింది, మనకు ఆయనలో ఆగిపోయింది. ఎప్పుడు ఆగిందంటే చెప్పండి. పరిశుద్ధం వచ్చిన డైట్ అని చెప్తాను, ఆగిపోయిన డైట్ మీరు చెప్పండి, మీరు చెప్పాలి. ఆగింది కదా, ఆపేసింది. పరిశుద్ధాత్మ మీరు ఆపిస్తున్నారు కానీ ఆగదు. అది ఎప్పుడు అంటే దేవుడు ఆత్మ మమ్మల్ని తీసుకొని పరలోకం వెళ్ళిన వరకు ఆత్మ నటింపు సంఘం చెప్పారు. అంటే పరిశుద్ధాత్మ నింపాలి. అప్పుడు నీ తిరిగి యేసుప్రభు ఏం చేయలేదు, భాషలతో మాట్లాడాలి. యేసుప్రభు ఏం చేయలేదు, అన్ని భాషలతో మాట్లాడలేదు. యేసుప్రభుకి భాషతో మాట్లాడక అవసరమా? అవసరం ఉందా? ఎందుకు? ఆయన మమ్మల్ని బాప్తిజం, ఆయనే బాప్తిజం ఇచ్చిన కర్త కాబట్టి ఆయన ఎందుకు చెప్పుకోవాలా?
అందరూ అలాగే యేసుప్రభు ఎందుకు మాట్లాడు? యేసుప్రభు భాషలతో మాట్లాడలేదా? ఆత్మనిచ్చిన వాడు ఆయన ఆయనకెందుకు ఇంకా సరే నీకు ఎప్పుడే నేను ఒప్పుకున్నారు అయినా ఆయన పరిశుద్ధాత్మ భాషతోని తబిత కుమి అని చెప్పారు. చెప్పారు అదే భాష అండి. నీ అక్కడ చెప్తే నాకు కూడా చెప్పడానికి సాగుందంటారా బాబు? నీ ఒక పక్క నేర్చుకోమని రెండు పక్క నేర్చుకుని వస్తుంది. దేవునికి కలిగిన కాక అప్పుడు యేసు ప్రభు దేవునికి సోదరం కలిగిన కాక హల్లెలూయా అందుకని చెప్పిన వాటండి అనే భాష అయినది ఇప్పుడు కూడా ఉన్నారండి దేవునికి. అది ఇప్పుడు కూడా ఏం అవ్వలేదు. నీకు అవసరం ఉందని ప్రార్థన చేసే దేవుడు కూడా నిన్ను కూడా ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారు? అమ్మ పేరు చెప్తే నీకు అర్థం అవుతుంది. మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చి 21 రోజు ఉండిపోయిన తర్వాత ఏం చేశారే అమ్మ పరిశుద్ధాత్మ ఆవిడ ప్రార్థన చేయడానికి అన్ని భాషలు ప్రార్థన చేసి దేవుని స్తుతించి ఆరాధించారు. సోదరం ఆడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాప నాకు ఫోన్ చేసి నాకు చెప్పారు అమ్మగారికి. అప్పుడు అమ్మగారు ఉన్నారు. అమ్మగారు నాకు పిచ్చ అయిపోయిందని అందరు చెప్తున్నారు. నా నాన్న చెప్తున్నారు. నాన్న పాస్టర్ నాన్న పాస్టరే. ఆడందరూ చెప్పారు ఈ అమ్మకి ఏమైంది? 40 సంవత్సరాలు ఉండి నేను చెప్పాను. నాకు నన్ను చూసినప్పుడు పిచ్చిగా కాదు. 40 సంవత్సరాలు ఉండి నేను ఈ భాషలతోనే మాట్లాడిస్తున్నానండి. అన్ని భాషలు నన్ను చూస్తారా కనిపిస్తున్నాను నీకు? మాట్లాడలేదు. దేవుడికి స్తోత్రం కలిగి నేనేంది విమర్శించిన కాదు. నాకే ఇది లేదు అని చెప్పిన వాటి దగ్గరికి నేను ఉన్నదని చెప్పడానికి నేను అన్నాను. ఎందుకు లేడని చెప్పుకో ఆయన చెప్పినే ఆయన చెప్పుతున్నా నేను చెప్పు ఆయన చెప్పిన ఆయన చేసినదే నేను మనం ఎవరు చెప్పినా కానీ మారదు. దేవుడికి ఎందుకంటే చెప్పిన మాట దేవుడి సంఘపట్లందరూ మీకు ఒక ఆశ కలగాలి. ఏం కావాలి? పరిశుద్ధాత్మ నదిలోకి ఒకసారి నరబడబడాలి. పొడిగిన వాడి జీవితం మొత్తం మారిందండి. 20కి దిగిన వాడి జీవితం మొత్తం మారిందండి. దేవుడికి కలిగింది కాక మీరు ఇక్కడ నేను సంఘానికి కింద తీసుకొని వచ్చాను కదా. దేవుడికి పెద్ద గుడిలో ఏం చేయాలి? పూజారిగా ఉంటున్న బాలాజీకి నేను ఇక్కడ తీసుకొని వచ్చాను చర్చిలో. ఈ చర్చిలో వచ్చి వాక్య ప్రజలు వేసాడు. మీరందరూ మర్చిపోయేది లేదని అనుకున్నారు. ఆయన ఏం చేశాడు? అన్యులుగా ఉండినప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పరిచయం చేసిన కాబట్టి తన అమ్మ నాన్న ఏం చేశారు? ఇంటి నుండి వెళ్ళగొట్టేది. ఎందుకంటే ఏమంటారు బ్రాహ్మణ సిద్ధాంతం ఉంది కాబట్టి ఆ సిద్ధాంతం అనుసరించి వేరే ధర్మంలోకి వెళ్ళిపోయిన వాడు చచ్చిన కొడుకు వల్ల ఆరి కోసం చచ్చిన మనుషులకి ఎలాగ పూజలు చేస్తున్నారో అలాగా ఏం చేశారు? పిండం పెట్టి ఏం చేశారు? పూజలన్నీ చేసేది. సోదరం కలిగింది కాక కానీ ఆయనలో పరిశుద్ధాలు ఉన్నది నేను నిండలు కాబట్టి ఈ సమస్యలు వచ్చినప్పుడు కదలకుండా నిలబడడానికి శక్తి అయిన సోదరం కలిగింది. సంఘములు నీ కుటుంబంలో నీ జీవితంలో సమస్యలు మారాలంటే అభిషేకములు పొందండి. అన్ని భాషకు దేవునికి స్తుతించండి. ఆ నీటిని ముట్టండి. నీటిని నింపండి. ఆత్మ సంచారం జరిగేలాక ఆత్మ అభిషేకం జరిగేలాక ఆత్మ స్పందన జరిగేలాక ఈ జీవితం మారేలాక ఈ గ్రామం మారేలాక పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రామం కానీ ఈ కుటుంబం కానీ వచ్చి బయలుదేరినప్పుడు పగడి మేఘస్తంభం రాత్రి వారికి ఏం చేసింది? అగ్నిస్తంభం. ఈ పగడి మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం అంటే ఆ అగ్ని అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఇది రాత్రి ప్రయాణం చేసినప్పుడు ఆ ఎటారిలో ఏముందంటే మీకు తెలుసా? పెద్ద పెద్ద పాములు. ఏ పాము అందండి? ఏ పాము అండి? ఆ పాము పేరు బైబిల్ ఉంది కదా. అది చెప్పాలి. అదే దేవునికి ఆ పాము మొక్కడికి వచ్చి కాటేరు అనుకో శరీరం అప్పడాలు పొంగినట్టుగా శరీరం ఏమవుతుంది? పొంగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు వారికి పాము కట్టలేదు కాబట్టి కట్టలేదు వారికి. ఎప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడిందో అప్పుడు అందరి మీదకి ఏమొచ్చింది? పాము వచ్చి ఏం చేసేది? కానీ అనే తర్వాత ఎప్పుడు కూడా పాము ఏం చేయలేదు, రాలేదని కారణం ఏమంటే రాత్రి అగ్ని సంభవాలు ఈ అగ్ని ముందుకెళ్ళదు కాబట్టి ఈ అగ్ని ముందుకెళ్ళదు కాబట్టి లోపలి
అగ్ని ప్రయాణం చేసినప్పుడు ఎక్కడ ఏదో జంతువు ఏదో ఉంటారు అనుకో మొత్తం ఏమవుతుంది, ఆగిపోతుంది. దేవునికి మంచిగా నేను చెప్పినట్టు క్రైస్తవ జీవితంలో ఏమవుతున్నా ఆత్మ నడిపకు ఉండాలి. దేవునికి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించినప్పుడు వారికి నడిపించడానికి ముందుకు 12 వేద స్తంభం రాత్రి అగ్ని స్తంభంగా దేవుడికి వారికి నడిపించిన పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ దేవుడి నదిని పొందండి, బాప్టిస్ట్ పొందండి. దాని కొరకు కన్నీరు కట్టి ప్రార్థన చేయండి. దేవా నాకు పరిశుద్ధాత్మ అయిన నది కావాలని. మాట యేసు ప్రభు చెప్పిన మాట వింటే యోహాను సువార్త 7వ అధ్యాయము 39 నుండి కిందకి 38, 37 నుండి 37, 38, 39. ఆ పండుగలు అంత్యదినములు నిలిచి ఎవడైనా దప్పుకుంటే నా దగ్గరికి వచ్చి తప్పు తీర్చుకోండి. నాలుగు విషయంలో యేసు ప్రభు అక్కడ చెప్పిన 4 విషయం. ఒకటి తప్పి ఉన్నవాడు, ఒకటి నీకు ఈ పరిశుద్ధాత్మ నది నీలోనికి రావాలంటే నీకేముండాలి? దాహం ఉండాలి. ఏముండాలండి? దేవదేవా నీకు ఆత్మ వరములు ఇది పరిశుద్ధాత్మ పొందాలని దాహం ఉండాలి. దేవునికి సోదరు. 2 నా వద్దకి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని వద్దకి రావాలి. 3 వచ్చేది మాత్రం వచ్చి నీ ఏం చేయాలి? తాగాలి. అవును కదా సోదరు. 4వది ఏమవుతుంది? ఏం చెప్పుతున్నారు? ఏ దేవునికి సోదరు, ధర్మశాస్త్రం చెప్పినట్టుగా వారి నోటి నుండి ఏమవుతుంది? జీవజల నదిలో దాహం ఉండాలి తల్లి. దాహం ఉన్న వాడికి దేవుడు ఏం చేస్తుంది? తెరిచిన దేవుడు స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పు. మా సమరయ స్త్రీ యేసు దగ్గరికి వచ్చి చెప్పారయ్యా, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నీ ఇచ్చిన నీళ్ళు తింటే తాగితే మళ్ళీ మళ్ళీ నీకేమవుతుంది? నేను ఇచ్చిన నీళ్ళు ఇస్తే ఎన్నడూ నీకుండే ఏముండదు, తప్పి ఉండదు. ఆ నీళ్ళే ఉప్పు ఉండిన నీరండి. అది ఎవరైనా తాగిన వాడు ఉంటే వాడికి ఏమన్నా మళ్ళీ దాహం తీర్చడానికి యేసయ్య నీకు దేవుడు నీకు ఫ్రీగా ఇచ్చిన దేవునికి ఒకటి దాహం కావాలి. 2వది ఏం చేయాలి? ఆయన వద్దకు ఏం చేయాలి? వెళ్ళాలి. స్తోత్రం. ఇది పండుగ. ఏది పండుగ ఏంటి అంటే చూడండి. ఏ పండుగ? మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి. స్తోత్రం. ఏ దినమండి ఆ పండుగ? ఏది? పర్ణశాల పండుగ. ఏ పండుగ? 7 పండుగ గురించి చెప్పండి 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 చెప్పండి. హలో నీకే 1 2 పర్ణశాల పండుగ అలాగే చెప్పద్దు. నీ ఏదంటే కరెక్ట్ గా చెప్పండి, లేకపోతే ఇప్పుడు 2 చెప్పారు, కరెక్ట్ చెప్పారు. పులిన రొట్టెల పండుగ మొదటి తొలిచూరు, మొదటి పశువులు. అదే ప్రథమ ఫల పండుగ. 3 4 చెప్పండి చెప్పండి. ఇంకా పెంటెకోస్తు. ఏ పండుగ అండి? పెంటెకోస్తు పండుగ. ఇంకా చెప్పండి. 5 త్వరగా 5 పులియన కాదు, పులియనక చెప్పారు కదా. శృంగధ్వని పండుగ. 6 పాప పరిహార పండుగ. 7 ఇప్పుడు అది స్తోత్రం. ఈ వర్ణశాల పండుగ. వారి వర్ణశాల పండుగ అంటే మీకు అర్థమైందా లేదు? ఇశ్రాయేలు ప్రజలు ఏమైతే 40 సంవత్సరాలు ఎడారి జీవించినప్పుడు వారు ఏం చేశారు? గూడాలు నెట్టి అది నివసించినట్టుగా వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆకలి. ఏ ఆకలి అంటే ఏ దేవునికి స్తోత్రం కదా. ఒలుగు చెట్టు ఆకలన్నీ తీసుకొని వచ్చి వారి ఆకులన్నీ తీసుకొని వచ్చి వారు ఏం చేస్తున్నారు? గూడాలు ఒక్కొక్కటి చిన్న చిన్న పాకలు ఇలాగా ఉంటాం. తర్వాత ఇలా ఉంటున్న తర్వాత ఏం చేశారంటే శిలోహం అని చెప్పబడిన
అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళి ఏం చేస్తున్నారు, బంగారపు ఒక బిందులు వాళ్ళు ఏం చేస్తారు, నీళ్లు తెచ్చి వస్తుంది. బంగారం బిందులు నీళ్లు తెచ్చి వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా, అక్కడ వెలివీయడం సైడ్ ఈ నీళ్ళు ఏం చేస్తున్నారు, కోస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ బిందులో ఉంటే నీళ్ళు వచ్చినప్పుడు ఏమొస్తున్నారు, నీళ్ళు కిందకి పడితే బిందు లోపల ఏమొస్తుంది, బంగారం కాదు, నీళ్ళు వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి ఈ సౌండ్ చూసి విన్నుకొని వెళ్ళిపోయిన వాడికి దేవుడు చూసి చెప్పారు, ఏంట్రా అది కాదురా, ఇక్కడే ఆ నీళ్ళు మళ్ళీ మళ్ళీ తాగుతున్నారు, ఈ నీళ్ళు తాగితే నీకు ఇంకా దాహం రాదు. దేవుడి పరిశుద్ధాత్మ నది అయినా నదికి నీకు ఒక దాహం రావాలి. దేవుడికి ఉంది కదా, దాహించిన వాడందరూ ఏమన్నా 22వ అధ్యాయం చూడండి. అవును కదా, 22వ అధ్యాయం ఉందా చూడండి. ఎక్కడ చూస్తామో దేవునికి తెలుసు. నీ ఎందుకు ఇలాగ తెలియదు, నీ వాక్యం నిన్ను మాత్రమే అర్థం తెలుసు. అంటే ఆ వాక్యం కింద మీరే చేయను, అండర్లైన్ వేయను, అందుకని తెలియదు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి, దేవునికి 17వ వాక్యం 22:17 వాక్యం ఇదన్నా అండర్లైన్ వేయకోవాలండి. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, పిడివాడును రమ్ము అని చెప్పవలేను, తప్పి గొలిన వారిని రానిమ్ము. ఎవరు చెప్పారు, ఎవరు చెప్పండి అమ్మా, ఆత్మయు పెళ్లి కుమార్తె. ఎవరది, పెళ్లి కుమారుడు ఎవరు, పెళ్లి కుమార్తె సోదరు కలిగి అదెవరండి, పెళ్లి కుమార్తె అంటే దేవుడు సంఘ విడుదల ఏం చేయాలి, ఎవరికి పిలవాలి, ఎవరికి పిలవాలి, దానం ఉన్నవారు రండి, చేయాలి. పిలవాలంటే మీకు మొదటి ఈ వాక్యం వాక్యంతో ఏం చేయాలి, కొంచెం నేను సమయం అయింది, బాకీ వచ్చిన వారని చెప్తున్నాడు. నది గురించి చెప్పాను. ఇంకా అది ఆదికాండం 2వ అధ్యాయంలో వచ్చిన వారం వచ్చిన వారం నేను లేదు, 11వ తారీఖు నేను కేరళకి వెళ్తున్నాను సోదరు. ఎందుకంటే బైబిల్ కాలేజీలో మనము 40 సంవత్సరం అయింది. బైబిల్ కాలేజీ చదివిన పిల్లలందరూ కలిసి ఒక మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్కి వెళ్ళడానికి వారిని పిలిచిన కాబట్టి నేను వెళ్తున్నాను. వెళ్ళి 11వ తారీఖు వెళ్ళి 23వ తారీఖు ఇక్కడ వస్తుంది. 24 నుండి మీటింగ్ మళ్ళీ సోదరం చెప్పండి. మళ్ళీ వచ్చినప్పుడు అది చెప్తాను. సోదరం దాహం ఏం చేయాలి, ఆనాడు యేసు చేసేది, ఆనాడు యేసు ఇంకా ఫస్ట్ నీకు దాహం తీయదు, తర్వాత అందరి దాహం తీర్చుకో. అందరి దాహం తీర్చింది, నీ దాహం తీర్చిన తర్వాత మీరే చేయాలి. కొన్ని చెప్పడానికి మనసు ఉంటే మీకు నొప్పి కలుగుతున్నారు అనుకొని నేను చెప్పలేదు. సోదరం కలిగిన అందుకని దాహం దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ నదిలోనికి మనం దిగండి. ఆ నది పేరు ఎసకేలుకి వచ్చినప్పుడు ఆ నది పారుతున్నది. ప్రకటన గ్రంథంలోకి జీవజల నది. నది పారితే ఏముంది, ఆ జీవజల నది పారిన చోట ఏమవుతున్నారు చెప్పండి, ఆ నది ఈ నది అక్కడ పారుతున్నారంటే మృత సముద్రములకి వెళ్ళి పడుతుంది. చెప్తుంది మృత సముద్రం. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మృత సముద్రములకి వెళ్ళి పడితే మృత సముద్రం జీవ లేదు కాబట్టి దానికి ఏం చెప్తున్నారు, మృత సముద్రం. ఆ సముద్ర లోపలికి ఈ నీళ్ళ జీవ నది ఎక్కడికి వెళ్ళి పడితే ఏమవుతుంది, ఎందుకు అక్కడ జీవం వస్తుంది, ఆ ధనిలోని ఏముంది, పరిశుద్ధాత్మ నది అయినా జీవ నది అక్కడికి పడితే సోదరుడు ఏ జీవం లేని వాడి సనగలు ఏమవుతుంది, జీవం వస్తుంది. అది జీవం మాత్రం కాదు, ఆ సముద్రంలో ఏమంటే చేపలు దొరుకుతున్నారట. అది మాత్రం కాదని రెండు పక్కన ఏముంది, చెట్టులు, కొత్త కొత్త ఫలం ఇచ్చిన చెట్టులు ఉంది. ఆ చెట్టులు మాత్రం ఫలం మాత్రం కదా, ఆ ఆకులు అని చెప్పండి
పరిశుద్ధాత్మ ఫలం మాత్రం కాదండి, పరిశుద్ధమైన పాలిన చోట్ల ఏమొస్తుందండి తల్లి? జీవం ఉంది అంటే చేపలు దొరుకుతుంది, రెండు పక్కన రెండు చెట్టులేమో ఫలం ఉంది. ఆ ఫలంలో కొత్త కొత్త ఫలం, పాత పాత కొత్త కొత్త ఫలం ఇస్తుంది. ఆకలి ఏముందండి? మనలోనికి వచ్చే రోగం మారుతుంది, స్వస్థత కొత్త కొత్త ఫలం మనలోనికి. మనకి ఎప్పుడు పాత ఫలమే ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలిగి ఆయన మాట ముగిస్తున్నారు. అందుకని ఈ రాత్రి చక్కబడులారా జీవ జల నది మనలోనికి మీరందరూ పరిశుద్ధాన్ని పొందలేదు, బాప్తిసం పొందలేను పొందిన పిల్లలందరూ దేవుడి సన్నిధిలో ప్రార్థన, దేవాన్ని ఏం చేయాలి? ఆ నదిలోనికి నింపమని చెప్పండి. ఆ నదిలోనికి ఏం చేయాలి? పరిశుద్ధాత్మ నదిలోకి నన్ను నింపయ్యా. ఆత్మ నదిలోకి తాగడానికి సహాయం చేయ. ఆత్మని నాకు దాహం ఉందయ్యా, దాహం తీర్చడానికి సహాయం చేయ. మీకందరూ తెలియదు, ఆంధ్ర కేరళ నుంచి విజయవాడలో సువార్త ప్రకటించడానికి వచ్చిన దైవదాసుడు ఒకడు ఉన్నారు. ఆయన పేరు పరంజ్యోతి. పరంజ్యోతికి ముందు పిఎన్ సమూయేల్ అంటే మీకు అందరికీ తెలియదు, పాత మనుషులకి అందరికీ తెలుసండి. పిఎన్ సమూయేల్ వచ్చి సువార్త ప్రకటించినప్పుడు ఆయనకి ఏం చేసిన కుక్కలకి పెట్టిన పాత్రలు అన్నం పెట్టేసారు, ఆయన పెట్టేసి ఇచ్చారు తినడానికి. కుక్కలకి అన్నం పెట్టే పాత్రలు అన్నం పెట్టేసి ఇచ్చారు. ఆ దేవదాసు తిన్నారు. ఆ దేవదాసు ఆ సంఘం నేను వెళ్ళారు. ఎప్పుడంటే 15 సంవత్సరం 20 సంవత్సరం ముందుకు అప్పుడు 4000 విశ్వాస ఆ సంఘం ఉన్నది. అక్కడ వాక్య పరిచయం చేయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. దేవుడికి సోదరం కలిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎందుకు ఆ మనుషులు అక్కడికి వచ్చారంటే ఆయన చనిపోయారు, ఆయన కొడుకు వచ్చారు, ఆడుగుడు చనిపోయారు, ఇప్పుడు ఆయన కొడుకు ఇప్పుడు ఉన్నారు. దేవుడికి సోదరం సమయాలని దేవదాసులు అక్కడ పరిచయం చేస్తున్నారు. సోదరం కలిగింది కాక హల్లెలూయా చెప్పండి. ఆ చర్చ ఎక్కడ? ఇండియా పెంటెకోస్తల్ చర్చ్ కూడా ఎక్కడ ఉందంటే మీరు దేవునికి స్తోత్రం ఆర్కేబీచ్ దగ్గర ఆ చర్చ్ ఉంది. ఇప్పుడు కూడా ఒక చర్చ్ అక్కడ కూడా ఉంది. స్తోత్రం హల్లెలూయా. నేను చెప్పిన మాట ఏంటి? ఎందుకు సంఘం పెరగడానికి కానీ ఆత్మశక్తి దిగిన సంఘం. ఎందుకంటే సంఘం లోకంలో ఏ పెద్ద సంఘం ఎవరిదో తెలుసా? పోల్ యోగి చౌడు సంఘం. ఆ పోల్ యోగ సంఘం ఇప్పుడు దాదాపు 20 లక్షల పైన. సోదరు ఎందుకు అంటే తెలుసా? అక్కడ పరిశుద్ధాత్మ శక్తి దిగిన కాబట్టి, అందరు ఆత్మలు ఆరాధించిన కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని సంఘముల అభిషేకములు నింపబడి ఆరాధన చేసిన అనుకో విడుదల జరుగుతుంది. నీ ఎవరికి ముట్టదు, నీవే చేయొద్దు. ఎవరైనా వ్యక్తి ఇంటికి చర్చికి వచ్చి కూర్చుని ఎడలో ఆడికి విడుదల కలుగుతుంది. స్తోత్రం అద్భుతం జరుగుతుంది. దేవుడు స్వల్పరుస్తుంది. నీ ముట్టకుండా నీ ముట్టకుండా పరిశుద్ధాల వ్యక్తికి ముట్టుతుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట చెప్పి మాట్లాడుతున్నాను. 21 రోజు ఉపవాస ప్రార్థన మన సంఘం నడిపించినప్పుడు అనిల్ అని దేవుని బిడ్డలో ఒకడు వచ్చాడు. ఆయనకి చాలా సంవత్సరం ఉండేది కదా, ఆయనకి రోగం ఉంది. ఆయన పిచ్చుడుగా మారిపోతున్నారు, తల పంట ఇదైపోతుంది. అన్ని మెడికల్ కానీ వైద్యాలు మొత్తం స్కాన్ చేసేది. ఆయనకి చెప్పారు ఏ రోగం లేదు ఏం లేదని, కానీ ఆయనకి రోగం తగ్గలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి స్తోత్రం. నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తాను. ఒక విషయం ప్రార్థన చేశాను, కానీ మా సంఘంలోకి వస్తే ప్రార్థన చేస్తాను. ఏం చేస్తారు? ఎందుకు అయ్యగారు చెప్పారు? ఏం కష్టపడుతున్నారు? వేరే వాళ్ళు తిన్నారా? గుమ్మడికాయలా తయారవుతున్నాయి. ఈడ పలిస్తారు, పొలం అల్లాడుతారు. ఏం చెప్పారు? మా సంఘం అంటే అక్కడ ఆంధ్రరావు చర్చ్ ఉంది. ఆ చర్చికి నీ వస్తే నేనేం చేస్తాను? సరే అలాగే నేను వస్తామని చెప్పారు. స్తోత్రం. వచ్చి ఏం చేశారు? ప్రార్థన నేను చెప్పినప్పుడు ఒక పూట మాత్రం అన్నం ఇస్తాను. సరే అని చెప్పాడు. అంటే స్తోత్రం. ఒక 2-3 రోజులు 7 వారం అయిన తర్వాత ఆడు ఒక రోజు రాత్రి లేచి భయపడి ఏం చేస్తున్నారు అంటే ఈడే చూసారు, నేను చూడలేదు. స్తోత్రం. వంటగదిలో కూర్చుని అది వంటగది నిలబడి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన చేశారు. 16 రోజులు ఉపవాస ప్రార్థన. 16 రోజులు మనం అందరూ ఆత్మను ఆరాధించారు. నేను ఎవరికి ముట్టలేదు, ఎక్కడికి నేను వెళ్ళలేదు. నేను కూడా అక్కడ నిలబడి ఆరాధన చేసినప్పుడు ఏదైతే గట్టిగా కేకలు వేయడానికి ప్రారంభించారు. ఆ శక్తి కేకలు వేయడానికి ప్రారంభించారు.
ఆ శక్తి ఆ ఏజెంట్ కిందకి పడేసాడు. ఆ శక్తి ఆయనకి కింద పడేసి ఏజెంట్ కాసేపు సమయం ఏమైందండి, కేకలు వేసి ఆ శక్తి ఏమైంది, ఆయన శరీరంలోని వెళ్ళిపోయింది. ఆనందరావు మాస్టర్ గారు అసిస్టెంట్ మాస్టర్గా పనిచేసింది. నేను చెప్పినది ఇలాగ జరిగిందండి. అక్కడ ఉన్న పాస్టర్లు అందరూ మంచివాడు కదా, మంచివాడే. అక్కడ ఉన్న సేవకుడు అందరూ మంచివాడా, మంచివాడే. ఆడ చెట్టవాడే ఏం కాదు, మంచివాడే. ఆయనకి ఎందుకు పడింది లేదు, ఆడికి లేదు, నాకు ఒకటి ఉంది. ఆడికి ఏం లేదు, ఆత్మశక్తి, ఆత్మలు వాడికి అర్థం నమ్మలేదు. దేవునికి స్తోత్రం. మన సంఘబిడ్డలు ఆత్మలు ఆరాధించారు కాబట్టి, దేవుడు స్తుతించారు కాబట్టి సంఘబిడ్డ విడుదల కలిగి నేను ఈ రాత్రి సంఘబిడ్డలకి నేను చెప్తాను, నీ కుటుంబంలో నీ శరీరం నొప్పి, నా నడుము నొప్పి, వేదన, సమస్య, నిరాశ అన్ని పోగాలంటే నేను ఇప్పుడు భువనేశ్వర మీటింగ్కి వెళ్ళి వాక్య ప్రజలు చేశాడు. అంత పెద్ద పెద్ద స్పీకర్ వచ్చి వాక్య ప్రజలు చేస్తారు. నాకు ఇచ్చిన సమయంలో వాక్య ప్రజలు ఇప్పుడు ఇస్రాయిల్ మహాజాతి 7 విధముల వస్త్రం ఉందని చెప్పారు. 7 ఆ వస్త్రంలో ఉంటుంది. 7 విధముల వస్త్రములు అన్నిటికీ పైనుండి కిందకి వెళ్ళుకుంది. ఒక వస్త్రం ఉంది. ఆ వస్త్రములు ఏముంటుంది, డాళింబ ఉంది, తర్వాత ఏముంది, గంట ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ఇది ధరించుకొని అదే పరిశుద్ధ స్థలములుగా నడుస్తున్నారు. బయటకు ఉన్నవాడు చూడలేకపోయింది కాబట్టి యాజకుడు బ్రతికి ఉన్నారని ఎరగ తెలిసి ఉన్నది. ఆ గంట శబ్దం తగిలినప్పుడు వారికి తెలిసి మన మహాజాతకుడు ఏముంది, ఇది శబ్దం ఆగిపోయిన అర్థం. ఇప్పుడు దగ్గర సౌండ్ మారలేదు, చర్చించింది సౌండ్ రాలేదండి. అన్ని వచ్చినప్పుడు వాక్యం చెప్పండి, సౌండ్ లేదు. వాక్యం విన్నప్పుడు ఏముంది, వాక్యం విన్నప్పుడు ఎలా ఉంది, తల ఊపుతున్నారు కానీ ఏం లేదు. వచ్చిందిరా సరైన వాక్యం విన్నప్పుడు ఏమవ్వాలి, తల ఊగడం కాదు, నోరు ధరిసి స్తోత్రం చెప్పి రిసీవ్ చేయాలి. వాక్యం ఏం చేయాలి, స్తోత్రం. వాక్యానికి 2 అర్థం అండి. ఒకటి లోగోస్, 2 రీమా. ఒకటి ఏమండి, లోగోస్ అంటే రాయబడిన వాక్యం. లోగోస్ అని ఏమండి, రాయబడి. రీమై అనే వాక్యం ఏమంటే ఆ వాక్యం శరీరదానిగా మారుతుంది. ఆ వాక్యం ఏమంటుంది, స్తోత్రం కలిగింది కాక ఈ ఆవిష్యం ఏదో అదే రీతిగా మార్చినదైతే స్తోత్రం కలిగింది కాక. శిష్యులందరూ శిష్యులు ఓడ మీద కూర్చున్నప్పుడు ఓడ ఏమైనా రాత్రి అంత భయంకరమైన సుడుగాలు కొట్టి ముడగడానికి పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో అక్కడ లోగోస్ రాలేదు, ఎవరు వచ్చింది, రీమా వచ్చింది. రీమా అంటే యేసయ్య నడిచి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి స్తోత్రం, వారికి ఇప్పుడు ఏం అవసరం, ఆ శిష్యులకి అందరికి ఇప్పుడు ఏం అవసరం, ఆ మరణ భయం నుంచి విడుదలించడానికి ఒక వ్యక్తి అవసరం. అదే దేవుడు అంటే దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆలస్యం లేదో నాకే తెలియదు. ఆ ఆలస్యం మీద ఎలాగ ఆలస్యం నా దేవుడు ఆలస్యం మీద కూర్చున్నారో అదే ఆలస్యంలో ధరించుకొని దగ్గరికి వచ్చిన అది నీ శరీరమైన మాంసం పండుగ ఆత్మ అది ఏమో శరీరంగా ఈ శరీరం రోగమైతే ఆ యేసు సొంత మంచిన దోస్తులుగా ఈ దగ్గరికి వచ్చిన వారండి. అప్పుడు తీర్చిన వారైతే ఆయన అప్పుడు తీర్చిన దేవుడుగా ఈ దగ్గరికి వచ్చిన
అందరికీ వందనాలు.